వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై అక్రమాల బాధితులపై చర్యలు తీసుకుని లెక్కలన్నీ బయట పెడతామన్నారు మంత్రి నారా లోకేష్. రుషికొండ కోసం మాజీ సీఎం జగన్ వందల కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులను వదిలే ప్రసక్తే లేదని మంత్రి లోకేష్ హెచ్చరించారు. రెడ్ బుక్ ను ఖచ్చితంగా ఫాలో అవుతానని లోకేష్ స్పష్టం చేశారు. కేవలం విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినాయి. అది అందరు కూడా రిపోర్ట్ చేశారు. మీడియా మిత్రులు అందరూ కూడా రిపోర్ట్ చేశారు, బారింగ్ బ్లూ మీడియా. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో కూడా దానిపైన రివ్యూ చేశారు. నిన్న దానిపైన రివ్యూ జరిగింది. వివరాలన్నీ ఇంకా ఫర్దర్గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్త్కెళ్ళి మన నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్కి మన సీసీఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారు ఆ నివేదిక క్యాబినెట్లో పెట్టమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. సో నెక్స్ట్ క్యాబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు ఎక్కడ ఎవడి పేరు ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి, ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు. మొత్తం వివరాలు ఈరోజు మేము బయటకు తీసుకున్నాం. సార్, రుషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది. అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా. అంటే ఒక టబ్బు 30 లక్షలు అంటున్నారు, ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి. నేను ఫోటోలు చూశాను, వీడియోలు, అంటే మీరు వెళ్ళి వీడియోలు తీశారు. అక్కడ ఛాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు. అదే దాదాపు ఒక 2 నుంచి 3 వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది అనుకుంటా ఒక్క రూమ్. అంత అవసరం లేదు, ముఖ్యమంత్రి గారు అంత రూమ్ అవసరం లేదు. నాకు కొంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద. అడ్డాగోలుగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. దానికి దేనికోసం వాడాలి అని అనేది మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది. నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్లో? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నా.